వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలిపట్టణం ముస్నూరు 15వ వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సార్ చూస్తాను. ఏ ఎక్కడ నయము ఇప్పుడు ఈ షిఫ్టింగ్ నువ్వు కట్టాలి డబ్బులు ఇప్పుడే చెప్తా. ఉందా నేను పెడితే మున్సిపాలిటీ కాదు. కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై కావ్య. వస్తారమ్మా, ఇప్పుడు ఏం చెప్పండి. ఏం చేయాలి? కలపాలా? కంప్లైంట్ ఇచ్చారు, అడిగారు. ఆ రోజు ఆమె తీసుకుంటే డిజేబుల్ సర్టిఫికేట్ వికలాంగ ఈ రోజున కావలి మున్సిపాలిటీలోని ముస్నూరు ప్రాంతానికి సంబంధించి
15వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ప్రతి బజారు ప్రతి ఇంటిని తిరుగుతూ శానిటేషన్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, రోడ్లు నూతనంగా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరాలు, ప్రజా సమస్యలు, పెన్షను, కాలనీలు, ఎలక్ట్రిసిటీ అన్నిటిని కూడా అధ్యయనం చేయడం కోసం ఈరోజు 15వ వార్డులో కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సంచరించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి ఒక సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ రోజు. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఈ రోజున నిరంతరం కూడా పనిచేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావడంలో కానీ, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడపడంలో ఈ 2 సంవత్సరంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోయినటువంటి వేళ ఈ రోజున వారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ధర్మిల ఈ రోజున మేము ఈ వార్డులో సంచరించడం జరిగింది. అందుకే ఈ వార్డులో ప్రజానీకం అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధికి ఈ రోజున వారందరూ కూడా కేకులు కట్ చేసి సంబరాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి గతంలో పసుపులేటి సుధాకర్తో పనిచేసినటువంటి తిప్పరాజు అనేటువంటి సీనియర్ నాయకుడు ఈ రోజున తెలుగుదేశంలోకి చేరడానికి ముందుకొచ్చి వారి అనుసరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వారు, అదేవిధంగా ఈ వార్డులో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, తప్పకుండా వారిని చేర్చుకుందామని చెప్పి నాయకులందరూ కూడా కోరిన మీదట ఈరోజు వారిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి వారు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి, ఈ వార్డుకి, అదేవిధంగా 14వ వార్డుకి కూడా అందిస్తారని, తప్పకుండా మా కుటుంబ సభ్యుడిగా వారితో పాటు చేరిన వారిని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నేటి నుంచి వారిని తెలుగుదేశంలో ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకునేటట్టు కూడా చేస్తామని, తప్పకుండా వారికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చి, సముచితమైన స్థానం ఇచ్చి తెలుగుదేశం పార్టీలో నడుపుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ కావాలని అభివృద్ధి చేసే క్రమంలో ఎంతో మందికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎడల ఆకర్షణలో అవుతున్నటువంటి తరుణంలో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ఉండాలి, మిగతా టైంలో మన ప్రాంత అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి రండి అని చెప్పి సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ వార్డులో ముఖ్యంగా చాలా వరకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఇంకా కొంత పార్ట్ సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అమృత 1 కింద ఈ ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ అయింది. అయితే నిధులు దుర్వినియోగం జరిగినందువల్ల ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా రావడం లేదు. తప్పకుండా వీటన్నిటిని పరిష్కరించి ప్రాంతానికి నీళ్లు ఇస్తామని కూడా వారికి తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటికే నుడా కింద అంటే డిఎంఎఫ్టీ కింద 20 లక్షల రూపాయలు నిధులు ఆల్రెడీ ఇచ్చున్నాం. అదేవిధంగా ఈరోజు నుడా కింద 84 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు కోసం నివేదికలు పంపడం జరిగింది. మరలా ఈ రోజున ఈ వార్డుకు ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకు కూడా ఇవ్వడం జరుగుతుంది కావలి మున్సిపాలిటీ నిధుల నుంచి. తప్పకుండా ఈ వార్డు నేను నివసించేటువంటి వార్డు, ఈ వార్డులోనే నా ఇల్లు కూడా ఉంది, నేను నివసించే ప్రాంతం. కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి వార్డు కూడా ఇదేను. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికే 94 లక్షల రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతానికి ఎటువంటి లోటు రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నానని ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఒక ఆదర్శమైనటువంటి వార్డుగా దీన్ని తీర్చిదిద్దడానికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని కూడా అందరి ప్రజానికానికి తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వంలో ఎన్ని పనులైనా మనం చేసుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో, చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా
ఆశీర్వాదాలు అందిద్దాం. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈయనింటి పేరు వల్లెపు రమణయ్య, ఈయన అందరూ కూడా తిప్పస్వామి అని అంటారు, వీరిని తిప్పరాజు అని అంటారు. వీరిని ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యుడిగా మా వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా వారిద్దరు ఆధ్వర్యంలో ఒడ్డిపాలెం కానీ ఈ ప్రాంతం కానీ అభివృద్ధి ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.